పూరా లోకల్. త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, లోకల్ బాడీ మేయర్ ఎన్నికలు. సో మరి పరిస్థితి ఏంటి? అంటే మీ పార్టీకి దెబ్బ పడదా? ఇట్లా ముఖ్య నాయకులు విచారణ ఎదుర్కొంటే పరిస్థితే లేదు. మా పార్టీలో ఉలిక్కి పడగనీకి రేవంత్ రెడ్డి మమ్మల్ని రెచ్చగొడుతుండు. మేమంటూ తెలంగాణ ప్రజలు కేసీఆర్ అంటున్నోళ్ళు ఎవరు నిద్రపోయి లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్ముకున్న పల్లెటూరు వాళ్ళంతా నిద్రపోయినరు. హైదరాబాద్లో గెలిపించినాము, పల్లెటూరు వాళ్ళని మేల్కొల్పుతున్నాము. మేము ఎప్పుడు భయపడము. ఇవాళ నువ్వు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఏం కేటీఆర్ని గీ అరెస్ట్ మాకేమవుతుందయ్యా? గీ అరెస్ట్ మాకేం కాదు. తెలంగాణకు ఉద్యమం చేసి జైళ్ళకు పోయి అన్నీ చేసినాం, మేము రాటు తేలిపోయినాం. మా కేటీఆర్ని అరెస్ట్ చెయ్యమను 5 నిమిషాలు. కేటీఆర్ లాంటి కేటీఆర్లు 1,00,000 మంది పుడతారు. ఏం చేస్తారు అరెస్ట్ చేస్తే? అరెస్ట్ చేస్తేనా ఏం చేస్తామో మాకే తెలుసు. మీకు ఇప్పుడు పబ్లిక్లో చెప్పము. అరెస్ట్ చేయి, అప్పుడు తెలుసుకుంటాం మేము. అరెస్ట్ చేసినాక చెప్తాము. ఇప్పుడు ఏం చెప్పాము? రేవంత్ రెడ్డికి ఎక్కడేం పని లేక మా హరీష్ రావు ఉంటే ఒక దిక్కు పోయి కంపెనీలో మరమ్మతులు ఏదో తెచ్చు, మా కేటీఆర్ ఓదిక్కు పోయి తెచ్చు, మా కేసీఆర్ ఓదిక్కు పోయి తెచ్చు. వీళ్ళకి ఎక్కడ ఓనికే మెసులు కోనికే లేదు. కోడిగిన పిల్లలు తీసి కడుపు కింద పెట్టుకున్నట్టు ఒక్కతాన్ని ఉండి ఎప్పుడోటి గెలుకుతున్నాడు. హైడ్రామా అని అది అనగదొక్కిర్రు. మళ్ళా తెలంగాణ బొమ్మ వినవాడే అది అనగపోయింది. ఇప్పుడు ఏం లేదు. ఏమన్నంటే 3 నెలల బియ్యం సన్న బియ్యం ఇస్తున్నావు, 3 నెలల బియ్యం సన్న బియ్యం ఇస్తున్నావు. ఆ సన్న బియ్యం ఎట్లు ఇస్తున్నావు? దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి ఇస్తున్నావు. ఆ గిరిని పట్టినోనికి 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నావు. అంతకన్నా ఎక్కువ ఏం లేదు. కానీ ప్రజలు నిన్ను మెచ్చుకునే పని ఏమీ లేదు. నువ్వు మెచ్చుకునే పని చెయ్యా. ఇంకా 2 ఏళ్ళు ఉందో 3 ఏళ్ళు ఉందో. ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు వెళ్ళింది. ఏమన్నా మెచ్చుకునే పని చేసినవా? ఎవడు నీకు ఓటేసినోడే ఇవాళ నిన్న ఓటేసినోని పోయాడు. నీ అమ్మ షాయకు పైసా లేకుండా నేనేం చేయాలరా నాయన, నన్ను ఎందుకు ఇడతావమ్మ అంటున్నాడు. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది. ఏమన్నా ఒకటి ఇల్లు అమ్ముకుంటున్నాడా, ఒకటి ఇల్లు కొంటున్నాడా, ఒకటి పిల్ల పెళ్లి చేస్తున్నాడా, ఏమన్నా చేస్తున్నారా? అందరినీ టైట్ చేసి పడేసినావు. రూపాయి పుట్టకుండా అయింది. నీవు ఇట్లే 5 ఏళ్ళు ఉంటే 40 ఏళ్ళు వెనక్కి కోతాము. వెనకట రాగడ బుర్రది నీ కోతలు అయినట చూడు. అట్లాంటి పరిస్థితికి తెచ్చిండ్రు. ఇప్పటికైనా కండ్లు తెరిచి మంచిగా చేసుకో. ఇప్పటికైనా ప్రజల మెప్పు వందు. నువ్వెందుకయ్యా ఊకే కేటీఆర్ని కేసీఆర్ని హరీశ్రావు? కేసీఆర్కి ముఖ్యంగా నోటీసులు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటుండు, ప్రజాక్షేత్రంలో రావట్లేదని నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అట్లే ఇస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మాకు పని లేదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిండు, మాకున్న పనులు మాకు లోపల వస్తున్నాయి, మేము చేసుకుంటున్నాం. కానీ ప్రజలకు వచ్చి కనిపిస్తలేడని మాకు ఇట్లాంటి నోటీసులు మంచితనానికే ఇస్తున్నాడని మేమంతా సంతోషపడుతున్నాం. మంచితనం ఎట్లా అవుతుంది? మంచితనం ఏడో గడబోయి కమిషనర్ విలువంగానే 4 మాటలు మేము అబద్ధాలు ఆడితే భయపడాలి. అబద్ధం ఆడతలేము. నిప్పు లేనిదే పొగరాదని ప్రపంచం అన్నది. ఇవాళ నీవు వెలిగించినవు, చుట్టకు నిప్పేసినవు. ఆ నిప్పు ఎక్కడెక్కడ అంటుకుంటుందో ఎవరికి తెలుస్తలేదు. మేమంతా బయట పెడతాము. నీవు ఇవాళ ఓటుకు నోటు కేసుల తప్పు చేసి ఇవాళ జైలుకోకుండా ఉండవు. కాళేశ్వరం డ్యాము తెలంగాణ ప్రజలంతా బతికే డ్యామ్ కడితే ఒక్కటి గుంగిపోయింది. ఆ ఒక్కటి గుంగిపోయిన దానికి హరీష్ రావుని పిలుచుతావు, కేటీఆర్ని పిలుచుతావు, కేసీఆర్ని. తెలంగాణలో ఉన్న ప్రజలంతా విలువ రాదు. మాకేం భయం లేదు. మేము సమాధానం చెప్తాము. మేము తప్పు చేయము, తల వంచాము. నిప్పులాగానే వస్తుంది. ఏం భయపడేది లేదు. ఈ కేసులకు ఈ పిలుపులకు మేము ఎందుకు భయపడతాం అయ్యా? మేము భయపడేది లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారిపోయినా, కాంగ్రెస్ బీజేపీ ఎన్ని మారిపోయినా తెలంగాణ గురించి ఆలోచించినోడు లేడు. తెలంగాణలో ఉన్నోడు ఒకడు ముఖ్యమంత్రిని చేసినోడు లేడు. ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యి ఇంత తెలంగాణ ప్రజలకు మంచి పని చేసిన వాళ్ళు తప్పు ఎట్లా చేసినట్లయితుంది? రేవంత్ రెడ్డి ఉండలేక ఈ పొగ పెట్టుకున్నాడు. కానీ ఈ పొగకు మళ్ళీ మా వాళ్ళంతా తిరగబడితే ఈ పొగకు తట్టుకోలేడు. సుందెలకు పొగ పెడితే ఎగిరొచ్చి ఎవనో కాటేస్తుంది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి చేసుకున్నాడు ఆయన. అట్లాంటి పరిస్థితి ఎప్పుడు మంచిది కాదు. ఉండే కాడు ఉండు. ఏ రాజకీయంలో ఉన్నాడు ఆయన? ఒక తల్లికి 4 పిల్లలు పుడతారు. 4 పిల్లలు 4 లొక్కలాగా చూడరు కదా. ఒకరికి తక్కువ అవుతుంది, ఒకరికి ఎక్కువ అవుతుంది. గీదానికే నువ్వు కాళేశ్వరంలో కోట్లు తిన్నారు. అవే కోట్లు నువ్వు తెచ్చి కట్టియచ్చుగా. అవే కోట్లు ఇంకో మరమ్మతు పెట్టరాదు. అవే కోట్లు తెచ్చి ప్రజలు మంచిగా చేయరాదు. అవే కోట్లు పెట్టి ప్రజలతో మంచి మాటలు తెచ్చుకొని మెప్పు వందు. ఇప్పుడు ప్రజలంతా ఉపాసం ఉంటున్నారు తెలుసా? కంట్రోల్ బియ్యం ఇవ్వగానే ఎండ్లకు ఉప్పు ఉక్కొస్తుందా, కారం ఉక్కొస్తుందా, ఓ పిల్ల పెళ్లి చేస్తే ఉక్కొస్తుందా, ఓ కళ్యాణ లక్ష్మి ఇవ్వపోతివి, రైతు బంధు ఇవ్వపోతివి, ఏది ఇవ్వకపోతివి. ఒక సన్న బియ్యం ఇవ్వగానే ఉప్పేసి ఉడకబెట్టుకుంటారా జనాలు? ఇవన్నీ కళలు.
కళ్ళలో పడుతున్నాడు, ఒకటొక్కటి లేపు కూర్చోబెడుతుండు. కానీ ఆ లేపు కూర్చోబెట్టిన వాళ్ళకి ప్రజలు నమ్మేటోడు ఇవ్వలేడు. ప్రజల్లాగానే ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ని మంచితనానికే పిలుస్తుండు, హరీష్ రావుని మంచితనానికే పిలుస్తుండు. ఈ అందరినీ ఎవరిని పిలిచినా ఇంత జనం వచ్చిందంటే తెలంగాణలో నీవు పొగేసినవు లేచి కూర్చున్నారు అందరూ. అంటే ముఖ్యంగా ఏంటంటే 10 సంవత్సరాల పాలనలో 7.5 లక్షల కోట్ల అప్పులు అట్లనే స్కాములు ఎన్నో జరిగినాయి. అందుకే ఈ విధంగా విచారణలు ఎదుర్కొంటున్నారని అటు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు, చెప్తున్నారు. అబ్బా, క్యాములు జరిగినాయి, కుంభకోళాలు జరిగినాయి అని పిలుస్తున్నావు. ఇప్పుడు చెయ్యి నీ ప్రభుత్వం. ఇప్పుడు అప్పు లేకుండా ప్రజల సాల్వ్ చేయి చూద్దాం. నీవు ₹1 అప్పు దేనిక ఏ ఊరికి పోతలేవు. క్యాకర్రమి అంటే గెలుకుతున్నాయి అంటావు. సరిగా అది ఇంగ్లీష్ రాదు. అక్కడ పోతే ఎవడు వలుపుతలేడు, ఇక్కడ పోతే ఎవడు అరే చెప్పులకు దొంకపోతారేమని భయపడుతున్నాడు అని చెప్తున్నావు. నువ్వు ఒక సీఎం చెప్పులే నన్ను పెడితే చెప్పులు దెంకపోతున్నాడు అని భయపడుతున్నాడు అని చెప్తున్నావు. చెప్పులు దెంకపోయే పరిస్థితి ఎందుకు తెచ్చినావు? నువ్వు అదే ఈ టీఆర్ఎస్లో మంచి పని చేసిన వాళ్ళని 4 తీసుకొని ఎట్లాగో 4 నువ్వు 10 మందిని కొన్నావు. 10 మందిని కొన్నా కానీ ఆ 10 మంది ఏం సలహా చెప్తలేరు. సలహా చెప్తే మామీని ఏం పడుతుందని భయపడుతున్నారు. ఎవరు చెప్పరు. అదే కేసీఆర్ని ఆలోచించు, ఎట్లా చేయాలి ప్రభుత్వం ఆలోచన అని. హరీష్ రావుని ఆలోచించకుండా ఏదో ఒకటి గెలికి ఏదో ఒకటి చేయొద్దు. మంచి పని చేయని చెప్తున్నాం. మేము చెప్పేది నా పేరు షేర్ మనెమ్మ, టైగర్ మనెమ్మ, టీఆర్ఎస్ మనెమ్మ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, ఆల్ తెలంగాణ ప్రజల నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్లు ఉన్నోళ్ళు, బీజేపీలు ఉన్నోళ్ళు అంతా తెలంగాణకు వస్తారు, మా కేసీఆర్ని గెలిపిస్తారు. మళ్ళీ వచ్చేది మా కేసీఆర్ ప్రభుత్వం. ఎవరు భయపడే అవసరం లేదు. కేసీఆర్ చేసింది తప్పు, హరీష్ రావు చేసింది తప్పు అని ఏలు పెట్టి రేవంత్ రెడ్డి చూపియొద్దు. ఆయన చేసిన ప్రభుత్వ పాలన ఎట్లుందని వెనక్కి తిరిగి చూసుకొని ప్రజల్లో పోయి అడగాలి. సోషల్ మీడియాలో ఎవరినో దొరికిపోయి పింఛన్ ఇస్తున్నా, ఈడ బియ్యం ఇస్తున్నా అని చెప్పొద్దు. చేసిన పని పర్ఫెక్ట్ ఏముందనేది మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. వేసిన పొయ్యికి వచ్చినావు కట్టెలు పెట్టనీకే, తెచ్చిన గిన్నె పొయ్యి మీద పెట్టి వండుకుంటున్నావు. తెచ్చిన తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటున్నావు. కానీ నువ్వు అన్నిటికీ ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటలేవుగా. తెలంగాణ ఆయన కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తెచ్చినందుకే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు. మళ్ళా రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని తిట్టవలసిన అవసరం లేదు. నీ పాలన నువ్వు అభివృద్ధి చెయ్యి అంతే.